వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కూలర్ ఖరాబ్ అయింది. 10 days అవుతుంది. రిపేర్ వాళ్ళు చెప్తే రేపు వస్తా నైట్ వస్తా అంటారు తప్ప వస్తలేరు. ఇక మా పిల్లలే ముగ్గురు కలిసి ఇప్పుతుర్రు. అది ఏదైనా సరే ఇప్పమన్నా నేను. ఇక ఖరాబ్ అయితే ఖరాబ్, లేకుంటే కొత్తది తెస్తా అని. వేడిలో వండడానికి ఇబ్బంది అవుతుంది. ఇంట్లో పడుకుంటాం, ఎంత వేడి అవుతుంది. ఇప్పిన తర్వాత దాని పరిస్థితి ఏందో తెలుస్తుంది. ఇక కూలర్ ఈ టైప్ ఉంటుంది. ఇట్లా మేము ఎంత మురిసినాం తెలుసా. ఏసీ లాగా ఉంటుంది, ఏసీ లెక్క చల్లగా ఉంటుంది అని తెచ్చిన నేను. 12,000 పెట్టి తీసుకొచ్చినాం. ఇది ఏసీ కాదు కదా, డబ్బా కూలర్ కంటే అద్మానం అయిపోయింది. ఇగో ఇప్పితే లోపల ఇట్లుంది. ఇంతవరకు మేము ఈ రిపేర్ రాలేదు. 3 years అయింది తెచ్చి. ఏమైందో 10 days ముందు గరగర సౌండ్ వచ్చింది, అయినా ఆగిపోయింది. ఇప్పనైతే దాని పరిస్థితి ఏంటో తెలియదు. ఇవి తిరిగే లోపల ఇగో ఇది తిరిగేది ఉంది. అది తిరిగితే ఫ్యాను చల్లగా వస్తుంది. అది ఎందుకో తిరగట్లేదు, ఇక జామ్ అయిపోయింది. ఇక మొత్తం ఇప్పేసిర్రు కూలరు. ఇగో ఇది మధ్యలోది కాలిపోయిందట. ఇది ఇక్కడ దొరకదంటారు. ఎంత వేడైంది, ఒక్క నిమిషం పెడితే లోపల స్పాట్లు అట్లా. కూలర్ రిపేర్ ఇక కాదని చెప్పి మా పిల్లలు ప్యాక్ చేసి పెట్టారు బాక్స్లో. ఎక్కడికక్కడ మళ్ళీ ఇక కనబడకుండా పెట్టారు. ఇక దొరకదు మమ్మీ, రిపేర్ చేయించండి, నీ నుంచి కాదు ఇక ఆ సామాన్ దొరకదని ఎక్కడికక్కడ ప్యాక్ చేసి పెట్టేసారు కూలర్ బాక్స్.